కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పత్రికా సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలుగా కష్టకాలంలో పార్టీ కోసం కృషి చేసినారు. అధిష్టానం 2 సార్లు పార్టీ టికెట్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ బాలరాజన్న గారి ఎదుగుదలను జీర్ణించుకోలేని వారు రవీందర్ రెడ్డి గారిని అధిష్టానం టికెట్ ఇచ్చినప్పుడు ఎయిర్పోర్టుకు వెళ్లి వత్తాసు పలికినారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు అపార రాజకీయ అనుభవజ్ఞులు. స్వయముగా మన అధినాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వారి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీకి వినియోగించుకోవాలని ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోనికి ఆహ్వానించారు. బాలరాజన్న గారు కార్యకర్తల మనోభావాలను అనుగుణముగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి బాన్స్వాడ నియోజకవర్గంలో పత్రికా ముఖంగా ఎన్నో విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరిన కొందరు బ్రోకర్లు ఎంతో విమర్శిస్తారు. కొందరు వ్యక్తులు నిన్నటి వరకు మొన్నటి వరకు పోచారం శ్రీనివాసరెడ్డి పంచన ఉంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలను చెప్పుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లో ఎంతో లబ్ధి పొంది పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర సబ్సిడీ ట్రాక్టర్లే కానివ్వండి, విద్యాపరంగా ఎడ్యుకేషన్ లోనే కానివ్వండి, పదవులే కానివ్వండి, ఎన్నో లబ్ధి పొంది ఈరోజు మేము నిజమైన కార్యకర్తలంటూ చెంచాగిరి చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అధికార పార్టీలో ఉండి అన్ని లబ్ధి పొంది ఈరోజు మళ్ళీ అధికారం వచ్చిన పార్టీలో వచ్చి ఈరోజు నాలుగోకలైన రవీందర్ రెడ్డి దగ్గర మేము సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలని కొందరు చెంచాగాలు ఎంతో విమర్శిస్తున్నారు. వాళ్ళకు ఒకటే మేము చెప్తున్నాం, ఇంకోసారి నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబం పైన కానీ, కాసుల భారత్ కుటుంబం పైన కానీ, ఆ పాత బాలకృష్ణ ఏదైతే విమర్శిస్తుందో నిన్ను బెట గాంధీ చౌకుల్ని పాత్ర పెడతామని సందర్భంగా. నువ్వెంత, నీ వయసు ఎంత? ఒక స్పీకర్ గారు నీ బతుకు ఎంత? నువ్వు ఏ స్థాయిలో ఉన్నటివి? 2016లో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను 2020లో మార్కెట్ కమిటీ చైర్మన్గా నిన్ను ఇచ్చిన అవకాశం, 2014లో ఇదే కాసుల బాలరాజు ఇంటి పక్షాన పంచన కాడ నిలబడి నీ కుటుంబ పంచాయతీ కోసం నువ్వు ఎన్నిసార్లు తిరిగినావు? ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోయి ఏదో పెద్ద శాల్తి పెద్ద ఉండగానే నువ్వు ఏదో పెద్ద పెద్ద వాయిస్ ఇస్తున్నావు. నా కొడక తరిమి కొడతాం. ఎక్కదక్క కాసుల భారత్ గారి పైన, భాస్కర్ రెడ్డి గారి పైన, పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన విమర్శిస్తే నా కొడుక బాన్స్వాడిని నీ అడ్రస్ ఉండదని సందర్భంగా విమర్శించడం మీకు తగదు. ఎందుకోసం అంటే ఎవరైతే నిజమైన కార్యకర్తలలో వాళ్ళకు మీరు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఈరోజు రెచ్చగొడుతున్నారు. కాసుల బాలరాజు మేము అధికార పార్టీలో ఉన్నప్పుడు కాసుల బాలరాజు ప్రతిపక్ష హోదాను న్యాయంగా నిర్వహించారు. అప్పుడు మీరు ఒప్పుకోవాలన్నా మీరు ఉన్నారా? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, బాన్స్వాడ మండల కార్యకర్తలకు, నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, మీరు ఈ మాటలు, ఈ దళారుల మాటలు నమ్మకండి. ఇది 24 బ్యాచ్, ఇది 420 బ్యాచ్. వీళ్ళు స్వార్థం కోసం వచ్చిన బ్యాచ్. వీళ్ళ మాటను నమ్మకండి. వీళ్ళంతా 420 బ్యాచ్ కాదు ఉన్నారు. నిస్వార్థంగా నిజాయితీగా మేము చెప్తున్నాము. పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలు వచ్చిన తర్వాత ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఆదేశించిందో మేము పోచారం శ్రీనివాసరెడ్డికి స్వాగతించినాము. పోచారం శ్రీనివాసరెడ్డి నుండి ఉద్యమకారులం, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాం, జడ్పీ కోఆప్షన్ అయినాం, సొసైటీ డైరెక్టర్ అయినాం. మరి ఎంతోమందికి డబుల్ బెడ్రూమ్ ఇప్పించినాం, ఎంతోమందికి ఉపాధి కల్పించినాం. అటువంటి వ్యక్తి పైన బురద జల్లడం అవివేకం అని ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అరే పాత బాలకృష్ణ, నువ్వు ఇంకోసారి పోచారం కుటుంబం పైన ఏదైనా విమర్శ చేస్తే నువ్వు గాంధీ చౌకాడికి వచ్చి బహిరంగంగా చర్చ చేద్దాంరా. ఆడుంతిలో నువ్వు యాను కూర్చుందో, ఎక్కడో విమర్శిస్తావు బెటా, ఇది నీకు తగదో. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించవలసిందని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.